అందరికీ నమస్కారం. చాలామంది సమ్మర్ వచ్చిందంటే నాన్ వెజ్ తినడానికి భయపడుతూ ఉంటారు. కానీ వంటికి చలువ చేసే కూరగాయలతోటి కలుపులు వేసుకొని కూర చేసుకున్నట్లయితే వేడి చేయకుండా ఉండడం మాత్రమే కాకుండా కూర కూడా రుచిగా ఎక్కువ క్వాంటిటీలో అవుతుంది. అందుకే ఈరోజు దోసకాయ వేసి మంచి రుచిగా ఉండే మటన్ కర్రీ చేసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి. ఈ కూరకి వేరుశనగ నూనె అయితే టేస్ట్ ఎక్కువ బాగుంటుంది. అలాగే ఇక్కడ మనం తీసుకుంటున్న 3/4 కిలో మటన్కి దాదాపు 120 నుండి 150 ml వరకు నూనె పడుతుంది. నూనె కాగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గడం కోసం 1 స్పూన్ ఉప్పు కూడా వేసి ఇదంతా చక్కగా కలిపి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో తినే కారానికి తగ్గట్టు 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమిర్చీలను కచ్చాపచ్చగా దంచిన పేస్టు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసి 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉండే పచ్చితనం పోయేలా మరికొంచెం సేపు కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇందులో చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న 3/4 కిలో మటన్ని అస్సలు నీళ్లు రాకుండా చేత్తో వేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ కూరలు వండుకునేటప్పుడు చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా కానీ తాజాగా ఉండేవి మాత్రమే వాడుకున్నట్లయితే కూర రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి మటన్ చక్కగా వేగే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా మనం 5-6 నిమిషాల పాటు వేయించేసరికి ఇందులో నుండి నీళ్లు ఊరడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి దీని మీద మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి. అయితే కూర అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ మటన్లో ఉండే నీరంతా ఆవిరైపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో తినే కారానికి తగ్గట్టు మంచి కలర్ ఉండే కారాన్ని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి కూర ఉడకడానికి అలాగే మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు వేడివేడి నీళ్లు పోసుకోవాలి. ఎప్పుడైనా వేడిగా ఉండే కూరల్లో చల్లటి నీళ్లు పోసినట్లయితే కూర సరిగా ఉడకదు కాబట్టి వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి. ఇప్పుడు కూరంతా ఇలా చక్కగా కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న మటన్ ఇంకా లేతదైతే కనుక 2 విజిల్స్ మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయేలాగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 10-15 వరకు మిరియాలు, 4-5 యాలకులు, చాలా కొద్దిగా దాల్చిన చెక్క, 2 అనాస పువ్వు రేకులు, 4-5 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇంతకుముందు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి కూర ఎలా ఉడికిందో చెక్ చేసుకోవాలి. కూర దాదాపు 70% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం దోసకాయ ముక్కలు అలాగే మసాలా పొడి వేసి మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి ఇక్కడే మరీ పూర్తిగా ఉడికించేసామనుకోండి ఇదంతా మరీ మెత్తగా మ్యాష్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలా 70% ఉడికించుకున్న ఈ మటన్లో ఒక మీడియం సైజు దోసకాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతో పాటే గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి కూడా వేసి ఇదంతా చక్కగా కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం దోసకాయని కట్ చేసిన తర్వాత గింజలు కానీ ముక్కలు కానీ చేదేమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ గింజలు కానీ చేదుగా ఉన్నట్లయితే గింజలు తీసేసి ముక్కలు మాత్రమే వేసుకోవాలి. కూర ఇలా చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అవ్వడానికి 1/2 గంట పైనే టైం పడుతుంది. అందుకే మనం కుక్కర్ పెట్టి విజిల్ పెట్టినప్పుడు మటన్ని పూర్తిగా కుక్ చేసేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దోసకాయ ముక్కలు మటన్ కూడా ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. చక్కగా ఉడికిన ఈ కూరని వేడివేడిగా అన్నంతో కానీ జొన్న రొట్టెలు రాగి సంగటి దేంతో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. కొంచెం పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండి వేసవి కాలంలో ఒంటికి ఎంతో చలువ చేసే ఈ కూర మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.